హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మనకి ప్రెషర్ కుక్కర్లో మొక్కజొన్న పత్తులు ఉడికించడం ఎలా అనేది వీడియోలో నేర్చుకుందామండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనకి వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా చల్లగా వర్షాలు పడ్డప్పుడు ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా మొక్కజొన్న పత్తులు ఉడికించుకొని తిన్నా, కాల్చుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూసేద్దాము. ముందుగా మొక్కజొన్న పొత్తుల్ని ఇలా పైన ఉన్నది మొత్తం కూడా తీసేయాలండి. పొత్తునైతే బయటికి తీయాలి. దీన్నైతే మా ఊళ్ళో మొక్కజొన్న పొత్తులు అంటారండి. మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో కామెంట్స్లో తెలియచేయండి. ఇలా పైన ఉన్న గ్రీన్ కలర్ మొత్తం కూడా తీసేయాలండి. ఒక్కొక్క లేయర్ కూడా తీసుకుంటూ మొత్తం కూడా తీసేయాలి. ఇవి నార్మల్గా ఉడికిస్తే మనకి చాలా టైం తీసుకుంటుందండి. అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే ఈజీగా ఉంటుందండి, తొందరగా ఉడికిపోతుంది. ఇలా కింద ఉన్న కాడ కూడా విరిపేసానండి. తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా కూడా తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ అన్నీ కూడా మనం తయారు చేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను మొక్కజొన్న పొత్తులన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టాను. ఇవైతే మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి. ఇప్పుడైతే నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. అందులోకి మొక్కజొన్న పొత్తులన్నీ కూడా పెట్టేయాలి. పెద్దగా ఉంటే మధ్యలోకి విరిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వేసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్ నిండా వేయకూడదు. ఇవి మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. వాటర్కి కొలత ఏమీ ఉండదండి, మునిగేంత వరకు వేయాలంతే. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసాక ఒకసారి కలపాలండి. తర్వాత అయితే మూత పెట్టేసాను. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ అయితే ఆన్ చేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. మనకి 8 విజిల్లు అయితే పడుతుంది. 8 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. 8 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదండి. విజిల్లు అన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 8 విజిల్లు వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసానండి. ప్రెషర్ పోయిందా లేదా అని చెక్ చేశాను. ప్రెషర్ అయితే పోయింది. ఇప్పుడైతే మూత తీసానండి. ఫ్రెండ్స్, ఇవి స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన వెంటనే బయటికి తీసేయాలండి. కాసేపు అయ్యాక తీద్దాం, వేడిగా ఉంటాయి అనుకుంటే ఆ వాటర్ అంతా కూడా మొక్కజొన్న పొత్తులు పీల్చేసుకుంటుంది, బాగోదండి. అందుకని ప్రెషర్ పోయిన వెంటనే మనం బయటకు అయితే తీసేయాలి. వేడిగా ఉంటుందండి, ఏదైనా గరిటెతో తీసుకుంటే మంచిది. ఫస్ట్ అయితే నేను చేయి పెట్టి తీసానండి, చెయ్యి అయితే కాలింది. తర్వాత అయితే గరిటెతో తీసాను. ఇవి ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి. ఉప్పు వేసి ఉడికించాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే కొద్దిగా కారం ఉప్పు మిక్స్ చేసి నిమ్మకాయకి అద్దుకొని దాన్ని మొక్కజొన్న పొత్తుకి అప్లై చేసుకొని కూడా తినచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా కూడా తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకొని కూడా తినచ్చండి. అంతేనండి, ప్రెషర్ కుక్కర్లో మొక్కజొన్న పొత్తులు చాలా ఈజీగా ఉడికించుకోవచ్చు. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీలో ఎంతమందికి మొక్కజొన్న పొత్తులు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.